ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అనురాగ గంగ. ఆ రోజు ఉదయం, అది గ్రీష్మ ఋతువు అయినా ఇంకా ఎండలో వేడి పదును ఎక్కలేదు. ఆకాశం ఎంతో నీలంగా ఉంది. ప్రపంచం సుందరంగా ప్రశాంతంగా ఉంది. పూల మొక్కలు చిరుగాలికి తలలూపుతున్నాయి. అత్యంత అందంగా పాతకాలపు పోకడతో ఉన్న ఆ ఇంటి చుట్టూ గుబురుగా పెరిగి కాయల భారంతో వంగి ఉన్న మామిడి చెట్లు ఎండ వేడి నుంచి ఆ ఇంటిని తమ మధ్య పొదవి పెట్టి దాచుకున్నట్టు పరిరక్షిస్తున్నాయా అన్నట్టుగా దట్టంగా పెరిగి ఉన్నాయి. ఆ ఇంటి పరిసరాల్లో నిలబడిన ఎవరికైనా అక్కడి అందం, శాంతి, సుఖం, ప్రశాంతత నెలకొన్నట్టు ఇట్టే అర్థమవుతుంది. ఆ ఇంటి యజమాని ఆనాడు ఊళ్ళో లేరు. అయినా కూడా నౌకర్లు శబ్దం చేయకుండా తమ పనులు నిర్వహిస్తున్నారు. వారు చేస్తున్న పనుల్లో బద్ధకం కానీ, నిర్లక్ష్యం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు. మేడ పైభాగంలో అద్దాల కిటికీ దగ్గర మామిడి చెట్టు కొమ్మ ఒకటి కిటికీకి దగ్గరగా వంగి ఉంది. పిచ్చుకలు గుంపులుగా దాని మీద చేరి గోలగా అరుస్తున్నాయి. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటి వాతావరణంలో ఆ పిచ్చుకలు చేస్తున్న రొద ఎక్కువగానే వినిపిస్తోంది. ఆ గదిలో సోఫాలు తుడుస్తున్న నౌకరు చేతిలో గుడ్డ తీసుకుని ఆ పిచ్చుకలు కూర్చున్న చోట జులిపించి ష్ అంటూ అదిలించాడు. అవి తుర్రును ఎగిరిపోయి దూరంగా ఉన్న కొమ్మ మీద బారులు తీరి వాలి నిశ్శబ్దంగా అతని వైపు చూడసాగాయి. అతను చూపుడు వేలు చూపిస్తూ, అమ్మాయి గారు నిద్రపోతున్నారు, అల్లరి చేశారంటే చంపేస్తాను, జాగ్రత్త అని బెదిరించాడు. అవి అలాగే చూస్తున్నాయి. అతను వచ్చి మళ్ళీ సోఫాలు తొడవసాగాడు. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి యువతలకు రాగానే అవి ఒకదాని వెంట ఒకటి మొత్తం మళ్ళీ ఎగిరొచ్చాయి. మళ్ళీ ముక్కులు పొడుచుకుంటూ రణగొణ ధ్వని ప్రారంభించాయి. అతను కోపంగా దూకుడుగా కిటికీ దగ్గరికి వచ్చాడు. అతని దూకుడు చూడగానే అవి మళ్ళీ తురుమన్నాయి. ఈ ఇంట్లో ఎవరి నోరైనా మూయించగలను కానీ మీ నోళ్ళు మూయించలేను కదా అంటూ విసుక్కుంటూ క్షణం ఆగి కిటికీ తలుపులు దడాలను మూసేసి యువతలకు వచ్చాడు అతను. ఇంతలో ఆ గదిలోకి ఒక యువతి వచ్చింది. హనుమయ్య, ఎవరు నీ కేకలేస్తున్నావు అని అడిగింది అతన్ని. ఆ అమ్మాయి మొహం ఎంతో తేటగా ఉంది. ఆ కళ్ళల్లో అందం కంటే అమాయకత్వం, మంచితనం ఎక్కువగా కనిపిస్తున్నాయి. చామన ఛాయగా, ఆరోగ్యంగా, పుష్టిగా ఉంది. చూడు వసంతమ్మ, ఈ పిచ్చికల పని వాటికి పని పాట లేదు. వంటింట్లో దూరి ఏరుకు తినడం, కిటికీ చువ్వలెక్కి గోల్ చేయడం, వీటి నోరు ముగించలేకపోతున్నాననుకో అంటూ ఒక కుర్చీ దాని స్థానంలో ఉంచుతూ, ఇలా ఉండవే భడవా, కదిలావంటే చంపేస్తాను అన్నాడతను. వసంత నవ్వుకుంది. హనుమయ్య తీరే అంత కుర్చీలతోనూ, గిన్నెలతోనూ, బీరువాలతోనూ, స్టవ్తోనూ కూడా మాట్లాడుతూ ఉంటాడు. అన్నింటినీ తన అదుపులో ఉంచుకోవాలని చూస్తాడు, కానీ కుదరదు. హనుమయ్య, ప్రీతి నిద్ర లేచిందా అని అడిగింది వసంత. లేదమ్మా అన్నాడతను. ఇంకా లేవలేదా? రాత్రి పెళ్లి నుంచి తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయింది కదూ అంటూ వసంత ప్రీతి గది వైపు వెళ్ళింది. తలుపులు మెల్లగా తోసి లోపలికి తొంగి చూసిన వసంతకి గదిలో మధ్యగా ఉన్న మంచంలో పాల నురుగు లాంటి పక్క మీద పక్కకు తిరిగి మోకాళ్ళు ముడుచుకుని చెంపకు చెయ్యి ఆంచుకుని గాఢ నిద్రలో ఉన్న యువతి కనిపించింది. వసంత అడుగులు చప్పుడు కాకుండా దగ్గరికి వెళ్ళింది. ప్రీతి మంచి నిద్రలో ఉంది. వసంతకి అలా నిద్రలో ఉన్న ప్రీతిని లేపాలనిపించలేదు. వెళ్ళిపోదామా అన్నట్లుగా వెనక్కి తిరిగింది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ఆగి ఇటు తిరిగింది. ప్రీతిని ఎలా లేపడమా అని ఒక క్షణం ఆలోచించి ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకి వెళ్ళి అలారం గడియారం తీసుకుని దాని ముళ్ళు సరిగ్గా అదే టైంకి అలారం కొట్టేలా తిప్పింది. అది గణగణమని కొడుతూ ఉంటే దాన్ని పట్టుకుని ప్రీతి చెవి దగ్గరగా పెట్టింది. ప్రీతి బద్ధకంగా, మత్తుగా దేవతల సామ్రాజ్యంలో నిద్రపోతున్న అతిథి దేవతల కళ్ళు విప్పింది.
ప్రీతి కళ్ళు విప్పగానే వసంత కిలకిలా నవ్వుతూ, సుప్రభాతం వదిన గారు, కళ్ళు తెరవగానే కళ్ళెదుట పడిగాపులు పడి కనిపించాం. వరం ఏదైనా ఇస్తారా అని అడిగింది అలరిగా. ప్రీతి వసంతనే చూస్తోంది. ప్రీతి కళ్ళు గాఢ సుషుప్తితో సేదదీరి సుందర లోకాలను దర్శించి వచ్చినట్లుగా మత్తుగా బరువుగా ఉన్నాయి. వసంత మంచం మీద కూర్చుంటూ, ఇంక లేమ్మా, నువ్వు ఇంకో అరగంట పడుకుంటే పగలే చుక్కలు పొడి చేస్తాయేమో అని భయం వేస్తోంది. అయినా నువ్వింతసేపు పడుకుని నిద్రపోయావని తెలిస్తే ఆకాశం కిందకి వంగి చూసి ఈ వింతేమిటి అని వచ్చేస్తుందేమో అంది వసంత. టైం ఎంతయింది అంది ప్రీతి పూర్తిగా మెలకు తెచ్చుకుంటూ. 7:30 కావస్తోంది అంది వసంత. బాప్రే, నిజమా అంటూ సడన్గా లేచి కూర్చుంది ప్రీతి. బాప్రే, నిజంగా నిజం అంది వసంత ప్రీతిని అనుకరిస్తూ. చెట్ నోర్మయ్, నిన్ను బాగా తన్నాలి అంది ప్రీతి. ఎందుకుటా అడిగింది వసంత. నన్ను నిద్ర లేపనందుకు అందామె. బావుంది, మావయ్య లేపొద్దని హుకుం జారీ చేశారు అంది వసంత. ఏమిటి, డాడీ ఊరి నుంచి వచ్చేసారా అంటూ ప్రీతి ఉత్సాహంగా మంచం ఒక్క ఉదటం దిగబోయింది. వసంత ప్రీతి భుజం మీద చెయ్యి వేసి వెనక్కి తోస్తూ ఆపింది. ఆగండి, తమరు ఇక్కడే ఆగండి. ఆయన రాలేదు, ఫోన్ చేశారు, ఈరోజు రావడం లేదు అని అంది వసంత. ఎందుకని నీరసంగా అడిగింది ప్రీతి. ఆ ముఖంలో వెల్లువలో పొంగి వచ్చిన ఉత్సాహం తగ్గిపోయింది. ఏదో పని వచ్చిందిట, నువ్వు నిద్రపోతున్నావని చెప్తే లేపద్దని అన్నారు. 1 గంట ఆగి మళ్ళీ తనే ఫోన్ చేస్తానన్నారు. మళ్ళీ మావయ్య ఫోన్ చేసే టైం కూడా అయింది. ఈసారి కూడా నువ్వు నిద్రపోతున్నావని అంటే ఆయనకి బీపీ వచ్చేస్తుందేమో అని భయం వేసి వచ్చి లేపాను అంది వసంత సంజాయిషి ఇస్తున్నట్లుగా. ప్రీతి మంచం మీద నుంచి దిగింది. నువ్వు మొహం కడుక్కునిరా, నేను బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తాను అంటూ వెళ్ళిపోయింది వసంత. ప్రీతి కిటికీ దగ్గరికి వచ్చి అక్కడున్న లేస్ పరదాలు పక్కకు లాగింది. అక్కడి నుంచి చూస్తే అనంతాకాశం నీలంగా కనిపిస్తోంది. మామిడి చెట్ల శిఖరాగ్రాన లేత ఎండ పడి మెరుస్తోంది. ప్రీతికి లేవగానే 1 నిమిషం ఇక్కడికి వచ్చి ఆ ప్రకృతిని గమనించడం అలవాటు. ఆ ఇల్లు, ఆ పరిసరాలు ఎప్పుడూ శాంతంగా ఉంటాయి. ప్రీతికి వేసవికాలపు ఉదయాలు ఎంతో ఇష్టం. తండ్రి ఉంటే ఆయనతో వాకింగ్కి వెళ్తుంది. తండ్రి మెడ్రాస్ వెళ్ళి 2 రోజులైంది. ఈరోజు వస్తాడనుకుంది కానీ రాలేదు. రాత్రి మాధురి పెళ్లికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎంత త్వరగా వచ్చేద్దామన్నా వీలు కాలేదు. ప్రీతికి అలాంటి చోట్లకు వెళ్ళాలంటే ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంటుంది. తనకి తానుగా అయితే ససేమిరా వెళ్ళేది కాదు. తండ్రి ఊరు వెళ్తూ తప్పకుండా మాధురి పెళ్లికి వెళ్ళమని మరీ మరీ చెప్పాడు. ప్రెజెంటేషన్ కూడా కొనిపెట్టి వెళ్ళాడు. దాంతో ప్రీతి తండ్రి ఆజ్ఞకి బద్ధురాలైనట్లుగా వెళ్ళింది. బాప్రే, ఎంత హడావుడి, ఎంత జనం! ఎవరి తరఫు వచ్చారో కూడా ఎవరికీ తెలియడం లేదు. అక్కడ మాధురి అక్క వనజ ఒక అతన్ని పరిచయం చేసింది. మా పెదనాన్నగారు అబ్బాయి వత్సల్ అంటూ. అతను బొంబే నుంచి వచ్చాడు. ఈ ఊర్లో ఇంజనీర్గా జాబ్ వచ్చింది అంటూ వివరించింది ఆమె. అతను చేతులు జోడించాడు. నమస్తే, నేను ఈ ఊరికి కొత్తవాడిని. మీరు నాకు పరిచయమైన మొదటి వ్యక్తి. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు వత్సల్. తర్వాత ఇద్దరూ పెళ్లి జరుగుతున్నంతసేపు పక్కపక్కనే కూర్చున్నారు. వత్సల్కి ఫారిన్ వెళ్ళిపోవాలని ఉందిట. అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. అతని ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారట. అతని తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. తల్లి ఒక్క క్షణం వదిలిపెట్టి ఉండలేదుట. ఒక్కడే సంతానంగా పుట్టడం కంటే పరమ బోర్ ఇంకేదీ లేదు అన్నాడు వత్సల్. ప్రీతి నవ్వింది. తన విషయంలో మాత్రం ఆ మాట నిజం కాదు. తను ఒక్కతే అవడం వల్లనేమో తండ్రి ప్రేమ, ఆదరం
అంతా తనకే లభించాయి. తనకి తోబుట్టువులుగా ఇంకెవరైనా ఉంటే? ప్రీతి ఆ ఊహే భరించలేదు. తండ్రి ప్రేమలో ఇంకెవరికీ భాగం పంచలేదామె. కూర్చున్న ఆ కొద్దిసేపట్లోనే వత్సల్కి మాట్లాడడం కంటే సనగడం ఎక్కువ అలవాటు అని గ్రహించింది. అతను తల్లి ప్రేమ గురించే కాదు, ప్రభుత్వం ఉద్యోగాలిచ్చే పద్ధతి గురించి, ఈ పెళ్లిళ్ల సంగతుల గురించి, విద్యుత్ దీపాల అలంకరణ, సినిమాలు, ఏ టాపిక్ ఎత్తినా నచ్చనట్లుగా విసుక్కుంటున్నట్లుగా మాట్లాడాడు. చూడగా అతనికి ప్రతి విషయంలోనూ ప్రతి దానిలోనూ పేచి ఉన్నట్టే అనిపిస్తోంది. కానీ అతని మాటల్లో సౌమ్యత ఉంది, నిరాడంబరత ఉంది. ప్రీతితో మాట్లాడుతున్న అతని కళ్ళు దూరంగా తిరుగాడుతున్న అమ్మాయిల వైపు పదే పదే ఆసక్తిగా చూడడం ప్రీతి గమనించకపోలేదు. కొంతమందిని చూడగానే వారి మాటల్ని చేష్టల్ని బట్టి ఈ వ్యక్తి విచిత్రమైన వ్యక్తి సుమా అనిపిస్తుంది. వత్సల్ ఆ కోవకి చెందినవాడే. వత్సల్ పరిచయం కాకుండా ఉంటే మాధురి పెళ్లిలో గుర్తుంచుకోవాల్సినంతగా ప్రీతికి ఏమీ లేవు. అరగంట తర్వాత ప్రీతి కిందకి దిగి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్స్ సర్దుతున్న వసంత అడుగుల చప్పుడు విని తలెత్తి చూస్తూ, నేనే పైకి తీసుకొద్దామని అనుకుంటున్నాను అంది చిరునవ్వుతో. అలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను అంది ప్రీతి. భోజనానికి పడకకి ఒక క్రమ పద్ధతి కావాలని ప్రీతి అభిప్రాయం. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినడం ఆమెకి నచ్చదు. ఆ ఇంట్లో తండ్రికి ఉన్న అలవాట్లన్నీ అచ్చుగుద్దినట్లుగా ప్రీతికి కూడా వచ్చాయి. వసంత ప్లేట్లలో ఇడ్లీ పెట్టి కొబ్బరి చట్నీ వేస్తోంది. టేబుల్ మీద గాజుగూజాతో మంచినీళ్లు పెడుతున్న హనుమయ్య ప్రీతిని చూడగానే, అమ్మాయి గారు, ఇది విన్నారా అన్నాడు. ఇడ్లీ తుంచి నోట్లో పెట్టుకోబోతున్న ప్రీతి ఏది అని అడిగింది. రాజు వాళ్ళమ్మకి చాలా సుస్తీగా ఉందని చెప్పి మొన్న మీ దగ్గర 100 రూపాయలు తీసుకెళ్ళాడా అని అడిగాడు హనుమయ్య. అవును, తీసుకువెళ్ళాడు. రాజు వచ్చాడా? వాళ్ళమ్మకి ఎలా ఉంది అడిగింది ప్రీతి. వచ్చాడు, వాడినే అడగండి అంటూ వంటింటి వైపు తిరిగి, ఒరేయ్ రాజు, ఇలా రా, మీ అమ్మకి ఎలా ఉంది చెప్పు వచ్చి అన్నాడు హనుమయ్య. రాజు అక్కడికి వచ్చాడు. పైగొడ్డతో చేతులు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఎలా ఉంది రాజు మీ అమ్మకి అని అడిగింది ప్రీతి. రాజు మాట్లాడలేదు, తలదించుకున్నాడు. మాట్లాడవేరా, చెప్పు అంటూ గద్దించాడు హనుమయ్య. రాజు సమాధానం చెప్పలేదు. ఎలా ఉంది రాజు మీ అమ్మకి మరింత దయగా అడిగింది ప్రీతి. వాడు తలెత్తి ఏదో అనబోయి ఆగిపోయి మళ్ళీ తలదించుకున్నాడు. హనుమయ్య రాజు నెత్తి మీద టపీమని ఒక్కటి కొట్టాడు. చేసిన లుచ్చాపని చెప్పకుండా మూగి మొద్దులా నిలబడతావే, చెప్పు అంటూ గద్దించాడు హనుమయ్య. ఏం చేశాడు హనుమయ్య అంది ప్రీతి అర్థం కాక. ఏం చేశాడా? వీళ్ళమ్మకి అసలు సుస్తీయే లేదు. ఆవిడ పిడిరాయిలా ఉంది. నిన్న నేను బజారుకు వెళ్ళి వస్తుంటే కనిపించింది. ఇదేంటి నీ కొడుకు ఇలా చెప్పాడేమిటి అంటే, వాడు అంతేలే అంది. నేను మన డ్రైవర్కి చెబితే రాజు వాడి స్నేహితులతో కలిసి తాగుతాడని, ఆ తాగుడు కోసం ఇలా అబద్ధాలు చెప్పి డబ్బులు లాగుతాడని చెప్పాడు. నేను మన డ్రైవర్తో కలిసి వెళ్ళి చూస్తే చిత్తుగా తాగి స్నేహితుల గదిలో పడున్నాడు. ఈరోజు ఏమీ ఎరగని వాడిలాగా డ్యూటీకి వచ్చాడు అన్నాడు హనుమయ్య. ఈ మాటలు వింటుండగానే ప్రీతి ముఖం ఆగ్రహంతో ఎర్రబడింది. చేతి వేళ్ళు చేస్తున్న పని మర్చిపోయినట్లు ఇడ్లీ ముక్కని ప్లేట్లో వదిలేశాయి. ఏరా రాజు, హనుమయ్య చెప్పింది నిజమేనా అని అడిగింది. రాజు మాట్లాడలేదు. ప్రీతి కళ్ళెదుట మొన్న రాజు అతి దీనంగా మొహం పెట్టి అడిగిన సంఘటన కనిపించింది. అమ్మాయి గారు, మా అమ్మకి చాలా సుస్తీగా ఉందిటండి. మా తమ్ముడు వచ్చాడు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలట. నేను ఇంటికి వెళ్తాను అని అడిగాడు. అయ్యో అలాగా, వెళ్ళు,
ఈ పూటకి వంట వంట మేము చూసుకుంటాంలే అంది ప్రీతి. రాజు వెళ్ళబోతూ ఆగి అడగలేనట్టుగా అడుగుతూ, అమ్మాయి గారు, ఒక్క 100 రూపాయలు మందులకు అవసరం అవుతాయేమో అంటూ కళ్ళనీళ్లతో నసిగాడు. ప్రీతి వెళ్ళి 100 రూపాయలు తెచ్చిచ్చింది. వాడి మొహంలో బెంగ చూసి, పర్వాలేదు రాజు, మీ అమ్మకి తగ్గుతుందిలే అంది. రాజు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళాడు. ఈ క్షణంలో ప్రీతికి తలదించుకుని నిలబడిన రాజును చూస్తే గొంతు నిలిమి చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఎంత బాగా నటించాడు, ఎంత అవలీలగా తన్ని మోసం చేశాడు. ఆ క్షణంలో తనకి కాస్తైనా అనుమానం రాలేదు. తనని చక్కగా బోల్తా కొట్టించాడు. ఇప్పుడు ఆ తలదించుకోవడం కూడా నటనే అనుకుంటూ, ఏరా మాట్లాడమే అంటూ నిలదీసినట్లుగా అడిగింది ప్రీతి. రాజు తలెత్తి చూశాడు. నోరు విప్పి బుకాయింపుగా ఏదో చెప్పబోయాడు, కానీ ప్రీతి కళల్లో తీక్షణత్వం వాడి పెదవుల మధ్య నుంచి రాబోతున్న మాటని ఆపేసింది. ఇక అబద్ధం చెప్పలేనట్టు నిజమే అన్నట్లుగా అంగీకరిస్తూ తలూపాడు. నువ్వు ఇంత అబద్ధాలు కోరువా? పో, ఇప్పుడే పో, గెట్ అవుట్ అరిచినట్లుగా అంది ప్రీతి. అయ్యగారు వచ్చిన తర్వాత అంటూ ఏదో చెప్పబోయాడు రాజు. నోర్మొయ్, ఇంకొక మాట మాట్లాడేవంటే పళ్ళు రాలిపోతాయి. పో ముందు ఇక్కడి నుంచి అంది ప్రీతి కోపంగా. అది కాదమ్మాయి గారు అంటూ రాజు ఏదో నచ్చజెప్పబోయాడు. మర్యాదగా వెళ్ళు, హనుమయ్య, వీటిని బయటకు గెంటు అంటూ అరిచింది ప్రీతి. పద పద, అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎవరు ఈ ఇంటి గేటులో దగ్గరనే కూడా నిలబడలేరు. నేను 40 ఏళ్ల నుంచి ఇంట్లో ఉన్నాను, నడు అంటూ రాజుని చెయ్యి పుచ్చుకుని లాక్కెళ్ళాడు హనుమయ్య. ప్రీతి ఆవేశంతో వణికిపోతోంది. దొంగ రాస్కెల్, కాస్తున్నాడో లేదో, అన్ని అబద్ధాలా అంది. ప్రీతి, ఎందుకంత ఆవేశపడతావు? అది వాడి స్వభావం అవ్వచ్చు అంది అనునయంగా వసంత. ఎదుటివాడిని మోసం చేసే స్వభావం ఉన్నవాళ్ళని నేను విషపు నాగుల్లాగా చూస్తాను. వాళ్ళు దేనికైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారు అంటూ ప్రీతి అంటుండగానే ఇంతలో గణగణా ఫోన్ మోగింది. వసంత వెళ్ళి తీసింది. హలో అంది. అవతల నుంచి పలికిన కంఠం వినగానే, హలో మావయ్య, మీరా? ప్రీతి ఇక్కడే ఉంది, ఒక్క క్షణం అంటూ ప్రీతికి ఫోన్ అందించింది వసంత. హలో డాడీ, గుడ్ మార్నింగ్ అంది ప్రీతి. గుడ్ మార్నింగ్ డియర్, రాత్రి పెళ్ళికి వెళ్ళావుట అంటున్న ఆయన వాక్యం ఇంకా పూర్తి కానే లేదు. ప్రీతి ఆవేశంగా, డాడీ, నేనేం చేశానో తెలుసా అంది. ఏం చేశావు అడిగారు ఆయన. రాజుని ఉద్యోగంలోంచి తీసేశాను అంది ప్రీతి. రాజునా? ఏమైంది? ఏం చేశాడు అన్నారాయన కంగారుగా. ప్రీతి గబగబా ఊపిరి పీల్చుకోకుండా జరిగిందంతా చెప్పింది. చివరగా, ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళ ముఖం కూడా నేను చూడలేను డాడీ, అందుకే రాజుని తీసేశాను అంది. యు ఆర్ 100% కరెక్ట్. నేనైతే ఆ వెధవని షూట్ చేసి ఉండేవాణ్ణి అన్నారాయన. ప్రీతికి అప్పటికి కానీ శాంతి కలగలేదు. నేనేం తప్పు చేయలేదుగా డాడీ అని అడిగింది. నువ్వా? కలలో కూడా చెయ్యవు అన్నారాయన. అబద్ధం ఆడాడు అనేసరికి భరించలేకపోయాను డాడీ అంది ప్రీతి. అది మన రక్తంలోనే ఉందమ్మా. మనం నిజాయితీగా ఉంటాం, ఏటివారు కూడా ఉండాలని కోరుకుంటాం. వాడి సంగతి ఇంక మర్చిపో. మాధురి పెళ్ళికి వెళ్ళావా అని అడిగారాయన. వెళ్ళాను అంది ప్రీతి. ఏమిటి విశేషాలు అడిగారాయన. వత్సల్ అనే బోరు మనిషి పరిచయం అయ్యాడు డాడీ అంది ప్రీతి. నిజంగా అన్నారాయన. అవును అంది ప్రీతి. నువ్వెలా ఉన్నావు అడిగారాయన. బానే ఉన్నాను. మీరు ఈ పూట ఎందుకు రాలేదు గారంగా అడిగింది ప్రీతి. పని ఒకటి తగిలిందమ్మా. నేను ఇక్కడ వారం రోజులు ఉండాల్సి వచ్చేట్టుంది. నేను వరదాచారితో మాట్లాడాను.
రాత్రికి ఫ్లైట్ టికెట్లు 2 కొంటున్నాడు. నువ్వు వసంత వచ్చేయండి అన్నారాయన. నిజంగానా డాడీ? ఆశ్చర్యానందాలతో అడిగింది ప్రీతి. నిజంగా. నేనిక్కడ హోటల్లో డీలక్స్ సూట్ ఒకటి బుక్ చేయించాను. నేను పని మీద వెళ్తున్నాను. ఇక మాట్లాడేందుకు వీలుండదేమో. రాత్రికి కలిసి భోజనం చేస్తాంగా, అప్పుడు కబుర్లు చెప్పుకుందాం. ఓకే అన్నారాయన. ఓకే డాడీ అంది ప్రీతి ఆనందంగా. చూడు, ఎక్కువ డ్రెస్సులు తెచ్చుకోవద్దు, ఎలాగో ఇక్కడికి షాపింగ్కి వెళ్తాం కదా అన్నారాయన. అలాగే డాడీ అంది ప్రీతి. వసంత తండ్రితో మాట్లాడుతున్న ప్రీతినే గమనిస్తోంది. మిగతా అన్ని వేళలా ఆరిందాలా హుందాగా గంభీరంగా ప్రవర్తించే ప్రీతి ఒక్క తండ్రితో మాట్లాడేటప్పుడు మాత్రం పసిపిల్లలాగా గారాలిపోతుంది. ఆ తండ్రి కూతుళ్ళని చూస్తే ఎవరికైనా వారి మధ్య ఉన్న స్నేహం చనువు చూసి ముగ్ధులవ్వక మానరు. ప్రీతి ఫోన్ పెట్టేయగానే వచ్చి వసంత చేయి పట్టుకుంటూ, రాత్రికి మనం మెడ్రాస్ వెళ్ళిపోతున్నాం. డాడీ అక్కడ వారం రోజులు ఉంటారట. మనకి ఆ వారం రోజులు హాలిడేస్ అంది ఉత్సాహంగా. క్షణం క్రితం రాజు విషయంలో ఆగ్రహంతో మండిపడిన ప్రీతికి, ఉత్సాహంతో గంతులు వేస్తున్న ఈ ప్రీతికి అసలు పోలికే లేదు. ప్రీతికి అందం, డబ్బు, అధికారం, ముఖ్యంగా అలాంటి తండ్రిని కలిగి ఉండడం, ఇవన్నీ చాలా అదృష్టం. నిన్ను చూస్తే చాలా ఈర్ష్యగా అనిపిస్తోంది అంది వసంత ప్రీతిని చూస్తూ. ఎందుకు ప్రశ్నించింది ప్రీతి. మావయ్య చూడు, నువ్వు ఎక్కడ ఒంటరితనం ఫీల్ అవుతావో అని అంత పనిలో ఉండి కూడా నిన్ను తన్ని దగ్గరికి పిలిపించి ఏర్పాటు చేశారు. అలాంటి తండ్రిని కలిగి ఉన్న నువ్వు ఎంత అదృష్టవంతురాలివో కదా అంది వసంత. తండ్రిని గురించిన ఈ మాటలు వినగానే ప్రీతి కళ్ళల్లో గర్వంతో కూడిన ఆనందం నిండి వచ్చింది. అవును, నేను చాలా అదృష్టవంతురాల్ని. ఒక్కోసారి ఆలోచిస్తే ఈ జీవితంలో ఇంతకంటే ఆనందం నాకు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది అంది ప్రీతి. ఇంతలో హనుమయ్య తిరిగి వచ్చాడు. అతని చేతిలో తాజాగా నవనవలాడుతున్న పూలగుత్తి ఉంది. దాన్ని తెచ్చి ప్రీతి చేతికి అందిస్తూ, అమ్మాయి గారు, ఎవరో వత్సల్ట ఇది మీకు పంపించారు. ఒక కుర్రాడు సైకిల్ మీద తెచ్చి ఇచ్చాడు అన్నాడు హనుమయ్య. ప్రీతి పూలగుత్తి అందుకుని చూసింది. ఆ గుత్తికి ఒక చిన్న చీటీ అంటించుంది. దానిమీద, మీకు నన్ను గుర్తు చేయాలనిపించింది, వత్సల్ అని రాసుంది. అది చూడగానే ప్రీతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ కాగితం పూలగుత్తి నుంచి లాగి చించి డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్లో పడేసింది. పూలగుత్తిని అక్కడే పడేసి పైకి వెళ్ళిపోయింది ప్రీతి. వసంత ఆ పూలగుత్తిని చేతుల్లోకి తీసుకుంది. దాని అందానికి ముగ్ధురాలైనట్లు కాసేపు చూసింది. ఆ తర్వాత దాన్ని పదిలంగా ఆ హాల్లో మూలగా స్టాండ్ మీదున్న పింగాణి పూలకుండీలో నీళ్లు పోసి భద్రపరిచింది. ఆ పూలు డైనింగ్ హాల్కే అందం తెచ్చినట్లుగా అక్కడ నిలబడ్డాయి. మహీధర్రావు గారు కూతురు భుజం చుట్టూ చేయి వేసి తీసుకొచ్చి గది తలుపు తాళం తెరిచి డీలక్స్ సూట్ని చూపిస్తూ, యువరాణి, ఈ వారం రోజులు తమరు ఈ సామ్రాజ్యానికి అధికారిని. మా సేవలు అంగీకరించి మమ్మల్ని చరితార్థనం చేయండి అన్నారు. వారి వెంట వసంత కూడా లోపలికి వచ్చింది. ప్రీతి టీవీగా యువరాణ్లా గదిని కలేజూస్తూ తిరుగుతూ, మా శక్తి మేరకు ప్రయత్నం చేయదుము. మహారాజా, మీరు మీ వ్యాపార సమావేశ ధోరణిలో పడి మాతో కలిసి భోజనం చేయకపోవడం, ఉదయం వేళ వ్యాహాళికి వెళ్ళకపోవడం లాంటి పనులు చేసి మాకు ఆగ్రహం తెప్పించద్దు సుమా అంది హెచ్చరికగా ప్రీతి. చిత్తం అంటూ తల వంచి అభివాదం చేశారాయన. ప్రీతి ఫకాళ్ళ నవ్వి, డాడీ అంటూ గపాలను ముందుకు వచ్చి ఆయన భుజం మీద తల అంచుకుంటూ, నేను మీకు ఏ విధమైన ఇబ్బందిని కలిగించను. మీ పనులు మీరు నిశ్చింతగా చూసుకోండి. వసంత ఉంది కదా, నేను తను కలిసి తిరుగుతూ ఉంటాం అంది. థ్యాంక్ యూ డియర్ అన్నారాయన. మీరు వచ్చిన పని ఏమైంది డాడీ అని అడిగింది ప్రీతి. ఇంకా సెటిల్ కాలేదు, మాటలు జరుగుతున్నాయి అన్నారాయన. ఆయన మైకా గన్లు కొనే ప్రయత్నం మీద ఈ ఊరొచ్చారు. ప్రీతి భోజనాలు చేసేటప్పుడు తండ్రితో అంది, డాడీ,
ఈరోజు నుంచి రోజు ఉదయం లేచినప్పుడు బ్రేక్ఫాస్ట్ దగ్గర మాత్రమే మీకు కనిపిస్తాం. ఆ తర్వాత మమ్మల్ని అడగద్దు. వసంతకి పెళ్ళై వెళ్ళిపోతుంది. ఇంకా ఈ వారం రోజులు నేను వసంత మా జీవితాల్లో మరుపురాని ఘట్టంగా మలుచుకోవాలని అనుకుంటున్నాం కదూ వసు అంది. వసంత అవునున్నట్లుగా తల ఊపింది. మీ ఇష్టం. మీరు బోరు కొడుతోంది డాడీ అని నన్ను సతాయించకుండా ఉంటే చాలు. కారు సిద్ధంగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నారాయన. కారా? వద్దు డాడీ అంది ప్రీతి. కారు లేకుండా ఎలా వెళ్తారు? ఆశ్చర్యంగా అడిగారాయన. అందరూ ఎలా వెళ్తున్నారో అలాగే బస్సుల్లో వెళ్తాం అంది ప్రీతి. కానీ ప్రీతి అంటున్న ఆయన్ని మధ్యలోనే ఆపి, డాడీ ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట కాదనద్దు. నా వెంట ఎవరూ లేకుండా అలా ఒంటరిగా వెళ్ళి రావడంలో ఒక థ్రిల్ ఉందనిపిస్తుంది. మాకేం భయం లేదు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ట్రబుల్ అనిపిస్తే వెంటనే నీకు ఫోన్ చేస్తాను, సరేనా అంది ప్రీతి. సరే, నీ ఇష్టం. కానీ నేను చెప్తున్నాను, అందులో ఇబ్బంది తప్ప థ్రిల్ ఏమీ ఉండదు అన్నారాయన. ఆ ఇబ్బంది పడడమే ఓ థ్రిల్ అనుకుంటాను. ఏవైనా ఇబ్బందులు వస్తే నా అంతటి నేను ఎదుర్కోవడం నేర్చుకోవాలిగా డాడీ అంది ప్రీతి. ఆయన చప్పున వంగి ప్రీతి నోరు మూసేశారు. ఎప్పుడు అలా అనకు అన్నారు. ఆయన ముఖం ఎలాగో అయింది. అది చూసి ప్రీతి పక్కున నవ్వింది. పూర్ డాడీ, మనం అన్నంత మాత్రాన అవి వచ్చి ఒళ్ళో వాలిపోతాయా? ఎందుకు అలా కంగారు పడతారు? మీరుండగా నాకేమీ జరగదు, సరేనా అంది. కానీ ప్రీతి అంటూ ఆయన ఏదో చెప్పబోయారు. ప్రీతి చెయ్యి చాచి ఆయన నోరు మూసేసి ప్లీజ్ డాడీ అంటూ వారించింది. నేను ఒంటరిగా తిరిగినంత మాత్రాన ఏ ప్రమాదాలు జరిగిపోవు. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆడపిల్లలు ఒంటరిగా వెళ్తున్నారు అంది ప్రీతి. సరే, నీ ఇష్టం అన్నారాయన. థ్యాంక్ యూ డాడీ అంది ప్రీతి. డాడీ ఏ పనైనా సరే తను అడిగితే కాదనరు, కాస్త నచ్చ చెప్పాలంతే అనుకుంటూ ప్రీతి లేచి తన గదిలోకి వెళ్ళింది. ఆయన నిట్టూర్చారు. కాలినడకన వెళ్లేవారికి కారులో వెళ్ళడం థ్రిల్ అయితే, కారులో ఉన్నవాడికి కాలినడకన వెళ్ళడం అద్భుతం. మనిషికి ఎప్పుడూ తను ఉన్న స్థితులు నచ్చవు. లేని వాటిలో ఏదో గొప్పతనం ఉంది అని, గొప్ప అనుభవం ఉంది అని ఆరాటపడుతూ ఉంటాడు. అది మానవ నైజం. ప్రీతి తెలివిగల పిల్లే, అందులో సందేహమేం లేదు. కానీ అలా అని అజాగ్రత్తగా ఉండడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఆయన జీవితంలో ప్రీతి ఒక అమూల్యమైన సంపద. దాన్ని అహర్నిశలు జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన ఆరాటపడతారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఆయన ఇష్టపడరు. అది ప్రీతికి నచ్చదు. ప్రీతికి అయిష్టంగా కూడా ఆయన ప్రవర్తించలేరు. రాత్రి అయింది. మహీధర్రావు గారు సిగార్ కాలుస్తూ సోఫాలో కూర్చున్నారు. ఇంతలో ప్రీతి ఆ గదిలోకి వచ్చింది. వెంట వసంత కూడా ఉంది. ప్రీతి చేతిలో మాత్రల సీసా ఉంది. డాడీ, నిన్న మొన్న మీరు మందు వేసుకోలేదు కదూ సీసా చూపిస్తూ నిష్ఠూరంగా అంది ప్రీతి. ఆయన పట్టుబడిన వారిలాగా చూశారు. మర్చిపోయాను తల్లి అన్నారు. ఇలా అయితే ఎలా డాడీ? మీరే చెప్తారు కదా ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు అని అంటూ మందు తెచ్చి అందించింది ప్రీతి. ఆయన మందు వేసుకున్నారు. ఆయన మందు వేసుకున్నాక గదిలో పెద్ద లైట్ తీసి బెడ్ లైట్ వేసి వెళ్ళబోతున్న ప్రీతిని ఆయన, ప్రీతి ఒక్క నిమిషం కూర్చో అన్నారు. ఎందుకు డాడీ అంది వచ్చి ఆయనకి ఎదురుగుండా కూర్చుంటూ ప్రీతి. ఆయన ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నప్పుడు అలాగే పిలుస్తారు. ఏమిటి డాడీ అడిగిందామె. రేపు భూపతిరావు గారిని వారి అబ్బాయిని మనతో కలిసి భోజనం చేయడానికి డిన్నర్కి పిలిచాను అన్నారాయన. డాడీ అంటూ కుర్చీలోంచి లేచింది ప్రీతి. ఇదిగో నా మాట విను అన్నారాయన. వినను డాడీ, అస్సలు విన్ను.
నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని నేనే ఎన్నుకుంటానని మీరు ఎన్నిక చేయవసరం లేదని మీకు చాలాసార్లు చెప్పాను అంది ప్రీతి. ఆ మాట నేనేమి కాదనడం లేదే. నీకుగా ఎవరు వ్యక్తులు పరిచయం అవుతారు? నేను పరిచయం చేస్తాను, నువ్వు దానిలోంచి ఎన్నుకో. అందులో పూర్తి స్వాతంత్రం నీకే ఇస్తున్నానుగా అన్నారాయన. ప్రీతి తల అడ్డంగా తిప్పింది. నో డాడీ, మీరు ఆ సాయం కూడా చేయనవసరం లేదు. ఆ వ్యక్తిని నేనే ఎన్నుకుంటాను, ఎన్నుకోగలను అంది ప్రీతి దృఢంగా. కానీ ఎలాగమ్మా? నువ్వు చూస్తే నలుగురిలోకి వెళ్ళవు. సరైన వ్యక్తి ఎవరు వస్తారు నీ దగ్గరికి? నువ్వు ఎలా ఎన్నుకుంటావు అడిగారాయన. వస్తారు డాడీ, నాకెందుకో ఆ నమ్మకం బాగా ఉంది అంది ప్రీతి. ఆమె కంఠంలో ప్రతిధ్వనిస్తున్న నమ్మకానికి ఆయన ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పటికే నీకు 24 సంవత్సరాలు అన్నారాయన. అయితే ఏమవుతుంది డాడీ? ఏదో ఒక పెళ్ళిలే అని నేను చేసుకోనని మీకు ఎప్పుడో చెప్పాను. నాకు నచ్చిన వ్యక్తి, నేను మనసారా మెచ్చిన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే ఇలాగే ఉండిపోతాను. నాకేం దిగుల్లేదు. జీవితం అంటే ఒక పెళ్లి మాత్రమే అని నేను ఎప్పుడూ అనుకోను అంది ప్రీతి. ఆమె వెళ్ళబోతూ ఒక క్షణం ఆగింది. ఆయన దగ్గరగా వచ్చి చెంప మీద ముద్దు పెట్టుకుని, డాడీ, మీకు వ్యాపార రీత్యా ఎన్నో సమస్యలున్నాయి. వాటిని గురించి వరి అవడం ఎలాగూ తప్పదు. కనీసం ఈ వెర్రియైనా తప్పించుకోండి. మీరు భయపడకండి, నేను పెళ్లి చేసుకుంటాను. ఇలా కన్యగా ఉండిపోవాలని నాకేం సరదా లేదు. కానీ నా జీవితానికి తగిన వ్యక్తి, నా అనే మనిషి నాకు దొరకాలి కదా. నా పెళ్లి గురించి అందరి తండ్రుల్లాగా మీరు కూడా నా బాధ్యత తీరిపోతుంది అని అనుకోవడం నేను సహించలేను. మన దేశానికి, మన సంస్కృతికి పెళ్ళి అంటే ఒక నిండు జీవితం. దాన్ని ఎన్నుకునే విషయంలో మీరు నన్ను తొందర పెట్టకుండా సహాయం చేయండి డాడీ, ప్లీజ్. చేస్తారు కదూ అంది ప్రీతి. ఆయన తిరస్కరించలేకపోయారు. ప్రీతిలో విశేషం అదే. అలా లాలన నిండిన గొంతుతో, మెత్తటి చూపులతో అడిగితే ఎవ్వరూ కాదనలేరు. మహీధర్రావు గారైతే అసలు జవాబే చెప్పలేరు. అంతవరకు కూతుర్ని ఎలాగైనా సరే భూపతిరావు గారి అబ్బాయిని వివాహం చేసుకునేట్టు ఒప్పించాలని మనసులో రిహార్సల్స్ వేసుకున్న ఆయన మాటలన్నీ గాల్లో కలిసిపోయాయి. కూతురు అడిగిన ప్రశ్నకి జవాబుగా అలాగే అన్నట్టుగా తలుపారు. మా డాడీ బంగారు కొంట అంటూ ప్రీతి ముద్దు చేసినట్టుగా అని గుడ్ నైట్ డాడీ అని చెప్పి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచన చాలాసేపు అలాగే ఉండిపోయింది. ఆయనకి ప్రీతిని చూస్తుంటే ఒక్కొక్కసారి తన కలల పంట అనిపిస్తుంది. ప్రీతి పుట్టిన తర్వాత ఆయన భార్య జయలక్ష్మికి మళ్ళీ కాన్పు రాలేదు. మగపిల్లలు కలగలేదని జయలక్ష్మి అనుకున్నా తనకి ఆ బాధే ఉండేది కాదు. ప్రీతినే కొడుకుగా పెంచుకున్నారాయన. 10 సంవత్సరాల క్రితం జయలక్ష్మి క్యాన్సర్తో పోయింది. అప్పటికి ప్రీతి 14 సంవత్సరాల పిల్ల. తల్లి సుస్థి మూలంగా చిన్న వయసైనా పెద్దరికం వచ్చేసింది. ఇంట్లో నౌకర్ల చేత పనిపాట్లు చేయిస్తూ, రోగిష్టి తల్లిని చూస్తూ తండ్రికి ధైర్యం చెప్పేది. భార్య అనారోగ్యం ఆయన జీవితానికి ఒక గొడ్డలు పెట్టే అయింది. పెళ్ళైన 20 సంవత్సరాల్లో ఏ ఒక్కనాడు ఒక్క చిన్న విషయానికి కూడా మనస్పర్ధ అనేది ఎరగని దాంపత్యం వారిది. ఆ ఇంట్లో శాంతి, సుఖం, ఆనందం నిండుగా కళకళలాడుతున్నట్లుగా ఉండేవి. ఆ ఇంటికి వచ్చిన ఎవరైనా కూడా ఆ ఇద్దరిని చూస్తే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనిపించేది. ఆయన సామర్థ్యానికి ఆవిడ సౌశీల్యం చక్కని జోడీ సుమా అనిపించేట్టుగా ఉండేది. వారికి లేక కలిగిన సంతానం ప్రీతి. ప్రీతి బాల్యం అంతా వెన్నెల వెలుగులా, గులాబీల పాన్పులా గడిచింది. జయలక్ష్మికి బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఆయన కుంగిపోయారు. చిన్నపిల్ల ప్రీతి ఈ మాట వింటే ఎక్కడ బెంబేలు పడుతుందో అని హడిలిపోయారు. ఈ వార్తను తను ఎంత దాచాలని చూసినా నౌకర్ల ద్వారా ఈ విషయం ప్రీతికి తెలిసిపోయింది. ఆయన ఒంటరిగా పడక కుర్చీలో కుంగిపోయినట్లుగా ముఖం చేతుల్లోకి దించుకుని కూర్చుని ఉంటే ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి, డాడీ, అమ్మ బతకదట కదూ అని అడిగింది. ఎవరు చెప్పారు అని అడిగారు ఆయన నిర్జీవంగా చూస్తూ.
పని మనిషి హనుమయ్యతో చెప్తుంటే విన్నాను. అమ్మ సుస్థి నయం కాదని డాక్టర్ చెప్పారట కదా అంది ప్రీతి. ఆయన క్షణంసేపు ప్రీతి వైపు వెర్రివాడిలా చూశారు. ఆ తర్వాత గభాలన ప్రీతిని దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకున్నారు. మరుక్షణంలో చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. ఎప్పుడు తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే తండ్రి ఇలా చిన్నపిల్లాడిలా ఏడవడం చూసి ప్రీతి కిన్నురాలైనట్లు నిలబడింది. తను ఏడవడం మర్చిపోయినట్లుగా చూస్తూ ఆయన తల మీద చెయ్యి వేసి, ఏడవద్దు డాడీ, ఏడవద్దు, అమ్మకి నయం అవుతుంది అంది. ఆయనకి ఆ మాటలు చిత్రమైన ఊరటనిచ్చాయి. ఆ క్షణం నుంచి ప్రీతిలో గాంభీర్యం వచ్చేసింది. ఇద్దరూ కలిసి జయలక్ష్మికి సేవలు చేసి తమ ఆత్మీయతతో తోడుగా ఉండి జయలక్ష్మి నిశ్చింతగా ప్రశాంతంగా మృత్యు ఒడిలోకి వెళ్లేలాగా చూశారు. జయలక్ష్మి పోయిన తర్వాత ప్రీతిలో త్వరగా మార్పు వచ్చేసింది. ఇంటి బాధ్యత, తండ్రి బాధ్యత తన చిన్నారి భుజాల మీద వేసుకుంది ప్రీతి. అనుక్షణం ఆయనకి నీడలా ఉంటూ ఆయన బాధని మరిపించడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఒక్కోసారి ప్రీతి చూపించే ధైర్యానికి ఆయన విస్తుపోయేవారు. ఇదేమిటి, పిల్లని నేను ఓదార్చాల్సింది పోయి నన్నే ఓదారుస్తోంది అంటూ ఆశ్చర్యపోయేవారు. ఆయనకి చేసే ప్రతి పని భార్యకి చెప్పడం అలవాటు. ఆ అలవాటుని ఆయన కూతురితో సంప్రదించడంలాగా మార్చుకున్నారు. వ్యాపార సంబంధమైన విషయాలు, ఇంటి విషయాలు అన్నీ ప్రీతికి చెప్పేవారు. జయలక్ష్మి అయితే వినడం వరకే తన బాధ్యత అన్నట్లు విని ఊరుకునేది. కానీ ప్రీతి అలా కాదు. డాడీ, ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు అంటూ సలహాలు ఇచ్చేది. ప్రీతి చూపే విచక్షణ, తర్కం చూసి ఆయన ముగ్ధులయ్యేవారు. ప్రీతికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆయనకి మగపిల్లవాడు లేని లోటు భర్తీ అయిపోయినట్లు అనిపించసాగింది. అటు తండ్రికి తోడుగా ఉండి ఆయన వ్యాపార సంబంధమైన ఆటుపోట్లను పంచుకోవడం, ఇటు ఇంటికి సంబంధమైన విషయాలు చూసుకోవడం రెండూ అలవాటైన ప్రీతికి స్త్రీ సహజమైన సుకుమార స్వభావంతో పాటు మగపిల్లవాడికి ఉండే స్వతంత్ర ప్రతిపత్తి గల ఆలోచనలు చేయడం అలవాటు కూడా అయింది. తనకి తోచినది నిర్మోహమాటంగా చెప్పడం, అన్నీ ఆకలింపు చేసుకునే ప్రతిభతో పాటు ఎదుటివారి మనస్సుల్లో గౌరవం కల్పించుకునేట్టుగా ప్రవర్తించే విశిష్టమైన వ్యక్తిత్వం కూడా ఏర్పడింది. ఈ వ్యక్తిత్వానికి తండ్రి ముగ్ధుడయ్యేవాడు. ఆ వ్యక్తిత్వం మూలంగానే ఆయనకి ప్రీతి పెళ్లి విషయంలో పెద్ద చిక్కు ఎదురైంది. తమ ఇంటి గౌరవం, డబ్బు, హోదాకి తగిన కుర్రాడిని తేలిగ్గా సమకూర్చగలరు ఆయన. కానీ ప్రీతి వ్యక్తిత్వానికి సరితూగే, ప్రీతికి నచ్చే కుర్రాడిని తేగలగడం అసాధ్యమైపోతోంది. ఎన్ని సంబంధాలు చూపినా ప్రీతికి నచ్చడం లేదు. కూతురు పెళ్ళి ఒక్కొక్క సంవత్సరం వాయిదా పడుతున్న కొద్దీ తండ్రిగా ఆయన మనసులో వెరపు, ఆరాటం ఎక్కువవుతున్నాయి. ప్రీతి ఆయన భయాన్ని, పో డాడీ, నువ్వు కూడా అందరి తండ్రుల్లా మాట్లాడకు అంటూ ఒక చిన్న చిరునవ్వుతో కొట్టిపారేసేది. పెళ్లి పట్ల ప్రీతికి కొన్ని నమ్మకాలున్నాయి. ముఖ్యంగా తన తండ్రి హోదా, తమ డబ్బు చూసి ఆశపడి వస్తారు అని అనుమానం. అలాంటి ఆశ లేదని తను రుజువు చేసుకుని కానీ పెళ్లి చేసుకోను అంటుంది ఆమె. కూతురి అభిప్రాయాన్ని ఆయన ఖండించలేరు. ఒక్కోసారి ఆయనకి, ప్రీతి పెళ్ళి అవుతుందా, దీనంతటికీ కారణం నేనే, ప్రీతికిని ఎక్కువ స్వతంత్ర ఆలోచనలు చేసే వ్యక్తిలాగా మలిచాను, ఆ ఆలోచనలు ప్రీతి జీవితాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అంటూ భయపడేవారు. ప్రీతి వ్యక్తిత్వం, తెలివితేటల మీద ఆయనకి అపారమైన నమ్మకం ఉంది. కానీ ఈ ప్రపంచంలో మనిషికి నమ్మకం అనేది ఉంటే చాలదు కదా, అదృష్టం అనే ఒక శక్తి ఉంది. ఏ మనిషికైనా దానికి తోడు కావాలి. ఆలోచనలోంచి బయటపడిన ఆయన సిగార్ యాస్ట్రేలో వదిలి వచ్చి మంచం మీద పడుకున్నారు. ఆయన జీవితంలో ప్రస్తుతం కూతురి పెళ్లి గురించి తప్ప ఇంకే సమస్య లేదు. ప్రీతి పెళ్ళి, ప్రీతి అదృష్టం కంటే తన అదృష్టం మీదే ఎక్కువగా ఆధారపడి ఉందని ఆయనకు అనిపించసాగింది.